ప్లాస్టిక్ అంటే చాలా మందికి పొల్యూషన్ గుర్తొస్తుంది. కానీ ప్లాస్టిక్ ప్రాబ్లంకి నడి రోడ్డు మీద సమాధానం చెప్పిన ఇండియన్ ప్రొఫెసర్. మన దేశంలో ప్రతిరోజు కొన్ని వేల టన్నుల ప్లాస్టిక్ వేస్ట్ జనరేట్ అవుతుంది. అయితే ఈ ప్రాబ్లంకి మదురైకి చెందిన కెమిస్ట్రీ ప్రొఫెసర్ రాజగోపాలన్ వాసుదేవన్ గారు ఒక క్రియేటివ్ సొల్యూషన్ ని కనిపెట్టారు. రోడ్ కన్స్ట్రక్షన్ కు యూజ్ చేసే స్టోన్ అగ్రిగేట్ ని 170°C వరకు హీట్ చేసి ప్లాస్టిక్ వేస్ట్ ను యాడ్ చేశారు. ఆ తర్వాత ప్లాస్టిక్ స్టోన్స్ తో కలిసిపోతుంది. దీనికి తార్ యాడ్ చేసి రోడ్ వేశారు. ఈ రోడ్స్ నార్మల్ రోడ్స్ కంటే డబుల్ స్ట్రాంగ్ గా 10 ఏళ్ల వరకు మెయింటెనెన్స్ ఫ్రీగా ఉంటుందని తెలిసింది. ఈ ప్రాసెస్ లో 1 కిలోమీటర్ రోడ్ కు 1 టన్ ప్లాస్టిక్ వేస్ట్ ని యూజ్ చేశారు. అలా 2002లో చెన్నైలో మొదటి ప్లాస్టిక్ రోడ్ ను వేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 1,00,000 కిలోమీటర్లకు పైగా ప్లాస్టిక్ రోడ్స్ వేశారు. ఈ మెథడ్ వల్ల రోడ్లు స్ట్రాంగ్ అవుతాయి. ప్లాస్టిక్ కూడా రీసైకిల్ అవుతుంది. అందుకే ఆయనను మనం ప్లాస్టిక్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటాం. తాను కనిపెట్టిన ఈ టెక్నాలజీకి పేటెంట్ రైట్స్ తీసుకున్న రాజగోపాలం గారు ఇతర దేశాలు కొన్ని వేల కోట్లు ఇస్తామన్నా తీసుకోకుండా మన గవర్నమెంట్ కు ఫ్రీగా అందించారు. ఇంత గొప్ప పని చేసినందుకు గాను రాజగోపాలన్ గారిని 2018లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.